కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నటించిన పెదరాయుడు సినిమా 3 దశాబ్దాలు పూర్తి చేసుకుంది. 3 దశాబ్దాలు పూర్తయినా కూడా ఆ సినిమా నేటికి కూడా ఎవర్ గ్రీన్ సినిమాగా అలాగే చాలా ఫ్రెష్‌గా ఫీల్ ఉంటుంది. ఈ పెదరాయుడు సినిమా సక్సెస్ వెనకాల చాలా కారణాలున్నాయి. ఆ పెదరాయుడు సినిమా ఒకసారి పునఃసమీక్షించుకుందాం. 30 ఏళ్ల సినిమా ఇప్పుడు పునఃసమీక్షించుకోవడం కాదు. అదొక ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిపోయింది. పెదరాయుడు సినిమా అలాగే మోహన్ బాబు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు జీవితంలో కూడా ఒక మైలురాయిగా, ఒక మేలిమి రత్నంగా కూడా నిలిచిపోయింది. ఈ పెదరాయుడు సినిమాని మోహన్ బాబు గారు తన ఓన్ బ్యానర్ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ పైన సినిమా తీశారు. అంతకుముందు దీని వెనకాల కూడా చిన్న కథ ఉంది. ఈ సినిమా నిర్మాణం వెనకాల కూడా అంతకుముందు వరుసగా ఆయన ఫ్లాపులతో ఉండి చాలా నష్టపోయారనమాట. నష్టపోతే ఆయనకి మంచి ఫ్రెండు అలాగే తమిళనాడు సూపర్ స్టార్ రజనీకాంత్ గారు కలిసి ఇలా మాట్లాడినప్పుడు తన పరిస్థితి చెప్పినప్పుడు ఆలోచిస్తూ ఉంటే తమిళ్లో అప్పుడే నాట్టామయ్య అని చెప్పి ఒక సినిమా రిలీజ్ అయిందన్నమాట. శరత్ కుమార్ ఆయన డ్యూయల్ రోలు, ఖుష్బు, మీనా వీళ్ళంతా యాక్ట్ చేసిన సినిమా. అది చూస్తే ఆయనకు చాలా బాగా నచ్చింది. అప్పటికి ఆ సినిమా సిల్వర్ జూబ్లీ సినిమా అయిపోయింది. నాట్టామయ్య చాలా పెద్ద హిట్. కేఎస్ రవికుమార్ డైరెక్షన్లో ఆయనే కథా స్క్రీన్ ప్లే డైరెక్షన్లో వచ్చిన సినిమా అది. ఆ నాట్టామయ్య చూసిన తర్వాత రజనీకాంత్ మోహన్ బాబు గారికి ఫోన్ చేసి వాళ్ళిద్దరి మధ్య మంచి స్నేహం ఉందని అనుకున్నాం కదా, ఒరే ఒరే అన్నంత స్నేహం. మోహన్ బాబు ఈ సినిమా చేస్తే బాగుంటుంది నువ్వు అని చెప్పడం. అందులో ఒక కీ రోలు అంటే పెదరాయుడు తండ్రిగా విజయ్ కుమార్ చేశాడు తమిళ్లో. ఆ క్యారెక్టర్ తెలుగులో నేను చేస్తానని చెప్పి రజనీకాంత్ గారు ముందుకు వచ్చి మోహన్ బాబుని ప్రోత్సహించడంతో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కిందనమాట. అయితే అది గెస్ట్ రోల్, రజనీకాంత్ది గెస్ట్ రోల్. ఆ గెస్ట్ రోల్ నువ్వేం చేస్తావని చెప్పి మోహన్ బాబు అంటే రజనీకాంత్ అప్పుడే మంచి సూపర్ స్టార్గా ఫామ్లో ఉన్న వ్యక్తే కాదు కదా, నీకోసం నేను చేయాలని చెప్పడం, ఆ పెదరాయుడు సినిమాని ఎంచుకోవడం, కరెక్ట్గా ఆ సినిమా యాప్ట్గా టైటిల్ కూడా దొరకడం, అన్నీ అంటే మంచి టైం వస్తే అన్నీ మంచి శకనాలు ఎదురవుతాయి అన్నట్టుగా ఈ సినిమాకి అన్నీ చాలా ఫేవరబుల్ పాయింట్స్ అన్నీ ఎదురయ్యాయి అన్నమాట. సరే వెంటనే రిస్క్ చేసి ఆయన ఉన్నటువంటి ఆస్తులు అమ్మేసేసి ఈ సినిమా మీద మొత్తమే పెట్టేశాడు ఆయన మోహన్ బాబు. చాలా హోప్ఫుల్గా పెట్టేశారు. దానికి ఇంక ఎవరు ఈ సినిమా తమిళ్లో పెద్ద హిట్ అయింది ఆల్రెడీ ప్రూవ్డ్. బట్ తమిళ్లో హిట్ అయిన సినిమాలల్లా తెలుగులో హిట్ అవ్వాలని ఏం లేదు. ఆ తమిళ నేటివిటీకి మనకి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. అయితే క్యారెక్టరేషన్ నచ్చింది. మోహన్ బాబు డ్యూయల్ రోల్, ద్విపాత్రాభినయం. దానికి తోడు రజనీకాంత్ గారు పాపారాయుడు క్యారెక్టర్లో పెదరాయుడికి తండ్రి పాత్ర, అదొక చాలా ఇంపార్టెంట్ రోలు, కీ రోలు. ఇవన్నీ బాగున్న తర్వాత దీనికి డైరెక్షన్ ఎవరు చేస్తే బాగుంటుంది. తమిళ్లో కేఎస్ రవికుమార్ ఆయన చేశారు డైరెక్టరు. అయితే తెలుగులోకి వచ్చేసరికి రీమేక్ సినిమా తీయడంలో దిట్ట ఎవరని చూస్తే రవిరాజా పినిశెట్టి ఆయన బాగా చేస్తారు పర్ఫెక్ట్గా అని చెప్పేసి అనుకోవడం. రవిరాజా పినిశెట్టి అప్రోచ్ అవుతే ఆయన మన తెలుగు నేటివ్కి అనుగుణంగా కొంచెం పాపారెడ్డి క్యారెక్టర్ కానీ అలాగే కొన్ని మార్పులు చేర్పులు చేసి కథని మరింత పరిపుష్టి కలిగించి దాన్ని ఇంకా మొత్తం ఇలా చేద్దామని చెప్పడం. అలాగే తెలుగులోకి వచ్చేసరికి లక్ష్మీ క్యారెక్టర్, పెదరాయుడు భార్య లక్ష్మీ క్యారెక్టర్గా భానుప్రియ, అలాగే భారతి అనే క్యారెక్టర్లో సౌందర్య, అలా అన్ని క్యారెక్టర్లు కూడా టైలర్ మేడ్ క్యారెక్టర్స్గా ఉండడం, అన్ని అంగులు దానికి కుదిరాయి అనమాట. ఇంకా దీనికి సౌందర్య క్యారెక్టర్ గురించి ప్రత్యేకించి చెప్పుకోవాలి. అఫ్కోర్స్ పెదరాయుడుగా మోహన్ బాబు గురించి నభూతో నభూషిత, ఆ పెదరాయుడు క్యారెక్టర్ ఆయనే చేస్తారు, ఆయన కోసమే ఆ క్యారెక్టర్ తయారైందని కూడా మనం అనుకోవచ్చు. రీమేక్ అయినప్పటికీ ఆయనకు ఒక టైలర్ మేడ్ క్యారెక్టర్లా ఉంటుంది. అలాగే పెదరాయుడు తమ్ముడు రాజా క్యారెక్టర్లో కూడా మోహన్ బాబు ద్విపాత్ర అభినయం చేశారు. ఇంకో బ్రదర్ కింద రాజా రవీంద్ర చేయడం జరిగింది. ఇంతకుముందు చెప్పుకున్నాం పెదరాయుడు తండ్రి పాపారాయుడుగా రజనీకాంత్ ఇంకా వీర విజృంభణ కదా ఆయన ఉంటే మనకు తెలియదు ఏముంది జరిగింది. ఈ పెదరాయుడు పాత్రలో ఆయనకి నటన ఇదేం కాదు, కొట్టిన పిండే కాబట్టి పెదరాయుడు పాత్రలో ముఖ్యంగా మోహన్ బాబు నటన నభూతో నభవిష్యత్. అంతకుముందు మనం చూడలేదు మోహన్ బాబు గారి క్యారెక్టర్స్ ఎన్నో చూసాం. ఆయన విలన్గా, కమెడియన్గా, కమెడియన్ అంటే కామెడీగా, సపోర్టింగ్ స్టార్గా, హీరోగా ఎన్ని సినిమాలు చూపినప్పటికీ ఆయన మొత్తం జీవితం తీసుకుంటే ఒక్క సినిమా చెప్పండి అంటే నిర్మోహమాటంగా ప్రతి ఒక్కళ్ళు కూడా పెదరాయుడు అని చెప్పి తీరుతారనమాట. అంతలాగా ఆ పెదరాయుడు పాత్రని ప్రభావితం చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే చెప్తూ ఉంటాం కదా, ఆ క్యారెక్టర్ ఆయన యాక్ట్ చేయలేదు, జీవించారంటే కూడా మనకి ఆశ్చర్యం లేదనమాట. ఆ ఊరి పెద్దగా ధర్మాన్ని నిలబెట్టడానికి ఆ తరతరాల నుంచి వచ్చినటువంటి ఆ వారసత్వంలో పాపారెడ్డి అంటే రజనీకాంత్ చేసిన క్యారెక్టర్, దానికి ఆ వారసుడిగా
తన వైపు తప్పున్నా కూడా, తన వాళ్ళలో తప్పున్నా కూడా వాళ్ళని శిక్షించే దిశగా ధర్మానికే పెద్దపీటగా అప్పటి నుంచి ఉన్న ఆ కుర్చీతో సహా ఆయన కాలు మీద కాలేసుకొని మాట్లాడడం, ఊరి పెద్దలంతా చేసుకోవడం, తన తమ్ముడి మీద ఒక ఎలిగేషన్కి వస్తే కూడా నిష్పక్షపాతంగా తమ్ముడిని కూడా గ్రామ బహిష్కరణ చేయడం, ఇలాగా ఆ క్యారెక్టర్లో చాలా షేడ్స్ ఉంటాయి. అలాగే కుటుంబ విలువలు కాపాడుతూ సౌందర్య తన తమ్ముడు భార్యగా తన ఇంటికి వస్తుంది. బాగా డబ్బున్న ఆ సత్యనారాయణ గారి అమ్మాయి. అయినప్పటికి కూడా ఆ కుటుంబ విలువలు, కుటుంబ యొక్క ఇది రిలేషన్స్ మెయింటైన్ చేయడంలో పాత్ర అలా అలా పోషించి దానికి ప్రాణప్రతిష్ఠ చేసాడు ఆ పెద్దరాయుడు పాత్రగా ఆయన. తర్వాత ఆయన భార్యగా అచ్చంగా నిజంగా పెద్దరాయుడికి సరిపడ పాత్ర ఆ భానుప్రియ కూడా పూర్తిగా 100% ప్రతి ఒక్కళ్ళు న్యాయం చేశారు. అలా చేశారు మేడం. ఇక సౌందర్య నటన అంటే విజృంభించని చెప్పాలి. ఎందుకంటే ఎన్నో ఎమోషన్స్ ఆ క్యారెక్టర్‌లో. తన భర్త అంటే రాజా తన అన్నయ్య పెదరాయుడికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వడం, నేను కూడా ఇంటికి కోడలే కదా, నాకు తక్కువ ఏంటి అనే ఆ భావన, అంటే కొంత పొగరుమోత్తనం, బాగా డబ్బు గారాబంతో పెరిగిన అమ్మాయిగా ఆ పొగరుబోత్తనం అంటే పెదరాయుడితో ధీటుగా ఇంకా మాట్లాడితే కొన్ని సినిమా పెదరాయుడిని బీట్ చేసి అలా సౌందర్య ఆ సినిమాకు ఒక కీలకమైన పాత్రగా భారత పాత్రలో పోషించమాట. ఆ తరువాత ఈ పొగరుమోతుగా చేయడం అదంతా ఒక ఎత్తు అయితే తన తండ్రి ద్వారా పెదరాయుడి క్యారెక్టర్ ఏంటి అని తెలుసుకున్న తర్వాత ఒక రియలైజేషన్ ఉంటుంది, పశ్చాత్తాపం ఉంటుంది. అక్కడ కూడా సౌందర్య 100కి 100 మార్కులు వేయించుకుంటుంది అనమాట. అంటే సౌందర్యలో పూర్తిగా నటన ఎలివేట్ అయిన క్యారెక్టర్స్ కొన్నే ఉంటాయి. అందరికీ అన్ని క్యారెక్టర్లు దొరకవు. ఆడవాళ్ళంటే హీరోలు ముందుగా గ్లామర్ డాల్స్గానే మనం వాడతాం సినిమా ఇండస్ట్రీలో, తెలుగు సినిమా ఇండస్ట్రీలో, తమిళ వాళ్ళు గ్లామర్ డాల్స్గా సాంగ్స్కి కొన్ని సీన్స్కి ఉంటారు తప్పితే కీ రోల్స్ ఇచ్చే సీన్స్ చాలా తక్కువ దొరుకుతాయి. అటువంటి క్యారెక్టర్ సౌందర్యకి దొరకడంతో మామూలుగా విజృంభించలేదు ఆ అమ్మాయి కూడా సౌందర్య. తర్వాత పెదరాయుడు గురించి తెలుసుకున్న తర్వాత తను తప్పు చేసేనే పెదరాయుడిని ఎదిరించి మాట్లాడాను, పెదరాయుడిని అపార్థం చేసుకున్నానే ఆ పశ్చాత్తాపడే ధోరణి చాలన్నమాట. అంటే గుండెలు పిండి వేసే నటన అంటామే, అటువంటి నటన ప్రదర్శించింది. అటువంటి క్యారెక్టర్ ఆమెకు డిజైన్ చేయబడి దొరికిందనమాట రెడీగా. ఆ తర్వాత గ్రామ బహిష్కరణ జరుగుతుంది ఈ ఒక కేసులో. అంటే పెదరాయుడు తన తమ్ముడు ఎవరో అమ్మాయిని ఏదో చంపాడు, లేకపోతే మానభంగం చేసి చంపాడు, అలాంటి కొన్ని ఎలిగేషన్స్ వచ్చినప్పుడు గ్రామ బహిష్కరించిన అప్పుడు సౌందర్య ప్రెగ్నెంట్ అనమాట, గర్భవతి. ఆ గర్భవతి అయినప్పుడు సీమంతం చేసేవాళ్ళు లేరు, గ్రామ బహిష్కరణ చేశారు. అందరూ ఉండి ఇలాగ అయిపోయిందనే పరిస్థితి ఆ అమ్మాయి చేస్తున్నప్పుడు అక్కడ మళ్ళా రాజా క్యారెక్టర్లో మోహన్ బాబు అలాగే గర్భవతిగా కదిలే కాలమా అని చెప్పేసి అసలు మొత్తం ఆడవాళ్ళని కాదు మగవాళ్ళని అందరినీ కూడా ఆ పాట చూస్తే ఆ కన్నీళ్ళు పెట్టుకుంటారన్నమాట. అంతలాగా ఆ పాట చిత్రీకరణ జరుగుతుంది. అక్కడ కూడా ఎవరు లేరు తన డెలివరీ టైంకి, సీమంతం టైం కానీ ఆ అమ్మాయి పడే అమ్మాయి ఆడతనం తాలూకా బాధను కూడా అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ సినిమా చూసిన వాళ్ళందరికీ కూడా సౌందర్య అలా అలా కళ్ళకు గుర్తుండిపోతుందన్నమాట. ఈ అమ్మాయి మన ఆడపిల్ల కదా అనే ఊహం చేసుకుంటారు అనమాట. అంతటి ప్రతిభని నటనలో అంత ప్రతిభ, అంత అభినయం అంత చూపించింది నిజంగా ఈ సినిమాకే హైలైట్ అనమాట. ఆ ఒక్క మాట చెప్పుకుంటే కదిలే కాలమా అనే ఆ పాట ఇప్పటికి కూడా అన్ని చోట్ల వినపడుతూ ఉంటుందన్నమాట. ఎంతో అర్థవంతంగా ఉంటుంది. ఆ పాటలు కూడా చాలా మ్యూజిక్ కోటి అందించారు. ఆ కోటి కూడా చాలా అద్భుతమైన ట్యూన్స్ అందించారు. అన్నీ కుదిరితేనే అంత సినిమా సక్సెస్ అవుతుంది ఎక్కడైనా సరే. ఆ కోటి దానికి భువనచంద్ర ఆయన చాలా మాస్టర్, ఆయన లిరిక్స్ ఒక 3 పాటలు, అలాగే ఇంతకుముందు చెప్పిన కదిలే కాలమా పాట కూడా సాయి శ్రీహర్షన్ ఆయన రాశారు. ఈ రకంగా బావు నీవు అని మాస్ పాటలు కూడా లేవంటే బావు నీవు అనే ఒక పాట ఒకటి, అబ్బదిని సోకు ఆ టైప్ ఒక పాట ఒకటి, ఇంక ఇవన్నీ పాటలైతే ఇంక మళ్ళా 1కి 4 సార్లు చూడాలి. ఇక పాటలు అయిపోయింది, అన్నీ బాగున్నాయి. మోహన్ బాబు గారు సౌందర్య పేరు, అలాగే మోహన్ బాబు గారు భానుప్రియ మధ్య ఒక పాట, డమ డమ డమరకం అని చెప్పి శివుడి మీద ఉన్నట్టుగా ఒక పాట, అంటే పెదరాయుడు యొక్క క్యారెక్టరైజేషన్ కూడా తెలియజేస్తూ ఇలా పాటలు కూడా సందర్భోచితంగా ఉంటాయి, అర్థవంతంగా ఉంటాయి, అన్నీ బాగుంటాయి. ట్యూన్స్ ఇంక చెప్పక్కలే, కోటి గారు ఇచ్చిన ట్యూన్స్, కోటి గారి ఆల్బమ్స్ అన్నింటిలో కూడా ఇది ఒక బెస్ట్ ఆల్బమ్గా చెప్పొచ్చు. ఇక మాటల జోలికొచ్చేసరికి నాటమై తమిళ్లో కెఎస్ రవికుమార్ గారు కథ ఇచ్చారు, అది తమిళ సినిమా అయితే తెలుగులో అసలు ఇది రీమేకా అన్నట్టుగా జి సత్యమూర్తి గారు, అంటే ఇప్పుడు అలా చెప్పక్కలే కానీ ఆయన ప్రముఖ రచయిత, మనకు గుర్తుగా కోసం అంటే దేవిశ్రీ ప్రసాద్ వాళ్ళ నాన్నగారు ఆ మాటలకి ప్రాణం పోశారు.
ప్రతి డైలాగ్ అనమాట. పెదరాయుడు చెప్పే ప్రతి డైలాగు. అలాగే పెదరాయుడికిను మన 'సౌందర్యకి' మధ్య జరిగే కన్వర్సేషన్‌లో డైలాగ్స్ కానీ, ఆహ్, భానుప్రియ ఒక సెటిల్డ్ క్యారెక్టర్‌గా ఆవిడ మీద రాసిన క్యారెక్టర్ గాని, ఆ అన్నగారిని విలువిచ్చే తమ్ముళ్ళ క్యారెక్టర్‌లో 'మోహన్ బాబుకి' రాజా క్యారెక్టర్‌కి, అలాగే రాజరాజుల క్యారెక్టర్ గాని, అలాగే విలన్ ఉంటాడు వాడు ఆనందరాజు. ఆ ఆనందరాజు క్యారెక్టర్ గాని, అలాగే పాపారాయుడు మన రజనీకాంత్ గారు చెప్పాలి. అలాగ ప్రతి మాట తూచి తూచి రాసినట్టుగా ఉంటాయి. మరి కొన్ని డైలాగులైతే ఇప్పటికి కూడా జనమంతా ఆ డైలాగులు చెప్పుకుంటూ ఉంటారనమాట. అంటే ఆ కుటుంబ విలువలేంటి, కుటుంబ పెద్దేంటి, ఒక రకంగా అది కుటుంబ కథా చిత్రం. ఒక రకంగా ఆ గ్రామీణ నేపథ్యం ఉన్న కథా చిత్రం. అలాగే కుటుంబంలో ఉండేటువంటి ఆ పట్టింపులు, పంతాలు, కక్షలు ఇవన్నీ కూడా చూడడం. ఇక ఇదంతా ఒక ఎత్తైతే ఆ క్లైమాక్స్ కూడా ఎవ్వరూ ఊహించని రీతిలో జయంతి గారి క్యారెక్టర్‌ని పెట్టి, ఆ క్లైమాక్స్ కూడా చాలా రసవత్తరంగా పెట్టడం. పెదరాయుడు నేను తప్పు చేశానా, నా తీర్పు ఇలా తప్పయిందా, పొరపాటయిందా అని అనుకుని ఆయన ఇది చేయడం. ఇదంతా కూడా చూస్తే నిజంగా ఒక మంచి సినిమా ఉంటే తెలుగేంటి, తమిళేంటి ఎవరైనా ఆదరిస్తారు అని చెప్పడానికి ఈ పెదరాయుడు సినిమా ఒక ఆహ్, రె మిగిలిపోయిందని చెప్పాలి. ఇంకో విశేషం ఏంటంటే పెదరాయుడు అంటే రికార్డ్స్ గురించి మాట్లాడాలంటే ఇది కూడా 100 డేసు, సిల్వర్ జూబ్లీ అన్నీ జరుపుకుంది అది మామూలే. అది కాకుండా అంతకుముందే 'గ్యాంగ్ లీడర్' సినిమా వచ్చి చిరంజీవి గారి తర్వాత 'బిగ్ బాస్' వచ్చింది. ఆ 'బిగ్ బాస్' మీద చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. దాని మీద పడింది ఈ సినిమా 'పెదరాయుడు'. ఆ 'బిగ్ బాస్' థియేటర్స్ కూడా ఎక్కువ థియేటర్స్ దానికి దొరకడం పెదరాయుడు ఏమో ఎన్నో హోప్స్ పెట్టుకుని మొత్తం అన్నీ వ్యయ ప్రయాసలు కోర్చి తీసిన 'మోహన్ బాబు' గారి సినిమా ఏమవుతుంది థియేటర్లు కూడా దొరకలేదని కొంచెం బాధపడుతుంది సమయంలో మార్నింగ్ షో అయ్యేసరికి పెదరాయుడు ఇండస్ట్రీ హిట్, బ్లాక్ బస్టర్. అలాగే 'బిగ్ బాస్' బ్యాడ్ లక్ ఏంటో గానీ 'బిగ్ బాస్' అనుకున్న రిజల్ట్ రాలేదు. ఫ్లాప్ టాక్ కూడా సొంతం చేసుకుంది. ఆ తర్వాత ఈ పెదరాయుడు సినిమా ఇంకా వెనక్కి తిరిగి చూసుకోకుండా అలా అలా జనాల్లో వెళ్ళిపోయింది. అభిమానులనే కాదు ప్రత్యేకించి తెలుగు సినిమా ప్రేక్షకులందరూ కూడా 1కి 10 సార్లు చూసిన సినిమా ఏదైనా ఉందంటే ఇదని చెప్పుకోవాలి. ఇంకోటంటే అప్పటిదాకా సినిమా ఇండస్ట్రీలో మన రికార్డ్స్ కనుక చూస్తే 'ఘరానా మూడు' 10,00,00,000 ఆ రన్‌తో ఏదో ఉండి అది రికార్డ్ అయితే ఇది 12 క్రోర్స్ 12,00,00,000 వచ్చి రన్ వచ్చిందని చెప్పేసి కూడా దీనికి ఒక రికార్డ్. ఇండస్ట్రీలో టాప్ 10 అనుకోవచ్చు. లేదా టాప్ 3లో కూడా ఇప్పటికీ కూడా చెప్పుకుంటే మోహన్ బాబు గారు నటించిన 'పెదరాయుడు' సినిమా ఒక హిట్‌గా అంటే ఎప్పుడో ఇలాంటి సినిమాలు వస్తాయి. ఆ జనాలందరినీ అంటే అన్ని తరగతులు, అన్ని వర్గాలు అందరినీ ఆకట్టుకోవడమే కాదు ఏంటి అలా అలా కదిలించేస్తాయన్నమాట సినిమాలు. ఆ సినిమాలో కొన్ని సీన్‌లయితే కదిలించి పడేస్తాయి ఆ సీన్‌లు. అంతలాగా ఆ సినిమా జరిగింది. 'రవిరాజ పినిశెట్టి' దర్శకత్వ ప్రతిభ గురించి ప్రత్యేకించి చెప్పకలే. అలాగే మోహన్ బాబు నటనా పటిమ, ఆయన డైలాగ్ డిక్షన్ గాని, మాడ్యులేషన్ గాని, ఇంకా ఈ క్యారెక్టర్‌కి మోహన్ బాబుని తప్పితే ఇంకెవరిని ఊహించుకోలేం. తర్వాత కాలంలో కూడా 'మంచు విష్ణుతో' చేస్తారనుకున్నారు గానీ, అది ఎందుకో రూపు దాల్చలేదు గానీ ఇదే సినిమా. కానీ పెదరాయుడుగా మోహన్ బాబు మొత్తం ఆయన సినిమాల్లో ఆయన జీవితకాలంలో ఏ రకమైన సినిమా అయినా 560 సినిమాలు కనుక చేసి ఉంటే, అలాగే 'లక్ష్మీప్రసన్న' నటించిన దాని మీద చాలా సినిమాలు సక్సెస్ సినిమాలు ఇచ్చినా కూడా మొట్టమొదటిగా నిలిచేది ఏదైనా ఉంది అంటే మనకి ఖచ్చితంగా 'పెదరాయుడు' సినిమా అనమాట. ఈ సినిమా ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఇప్పుడు 3 దశాబ్దాలు పూర్తయింది. జూన్ 15, 1995లో రిలీజ్ అయింది. 3 దశాబ్దాలు పూర్తయినా కూడా ఇప్పటికీ కూడా ఎక్కడైనా యూట్యూబ్‌లో గాని ఎక్కడైనా వస్తే ఈ సినిమా తప్పకుండా అందరూ చూస్తారు. అటువంటి సినిమా అన్నమాట. నెక్స్ట్ జనరేషన్స్ కూడా ఈ సినిమా చూసి మన తెలుగు సినిమా ఇండస్ట్రీస్‌లో ఒక అద్భుతమైన సినిమా అని చెప్పి చూడదగ్గ సినిమా. దీనికి మోహన్ బాబు గారి నటనకి అవార్డు మాట ఎలా ఉన్నా, సౌత్ ఇండియా ఫిల్మ్‌ఫేర్ అవార్డు కూడా ఆయనకు వచ్చింది. దాని మాట ఎలా ఉన్నా, జనం గుండెల్లో ఆయన ఒక పెదరాయుడుగా నిలిచిపోయాడు. నిజంగా ఆయన జీవితంలో ఆయన అందించిన తెలుగు ఇండస్ట్రీకి అందించిన ఒక అద్భుతమైన సినిమా చిత్రం ఏమైనా ఉందంటే 'పెదరాయుడని' పక్కా మనం చెప్పొచ్చు. ఇక సౌందర్య నటన, ఆవిడ యొక్క అభినయం, అందం ఎలాగా చాలా అందగత్తే గానీ అందం ఈ సినిమాలో చూసి తీరాలన్నమాట. ఆవిడ పోషించినటువంటి ఆ రసాలన్నీ కూడా చూసి తీరాలి. అటువంటి ఛాలెంజింగ్ రోల్ ఆవిడ దొరికింది. సాక్షాత్ మోహన్ బాబు గారికి ధీటుగా నటించి మెప్పించింది ఈ సినిమాలో సౌందర్య. అంటే పాపారాయుడు రజనీకాంత్ గారు, పెదరాయుడుగా మోహన్ బాబు గారు, తర్వాత భారత్ ఈ సౌందర్య మటుకు 100కి 100 పాళ్ళు ప్రేక్షకుల గుండెల్లో అలా ఉండిపోతారు. అందువల్ల ఈ 'పెదరాయుడు' సినిమాకి మరొకసారి మోహన్ బాబు గారికి, అలాగే 'పెదరాయుడు' యూనిట్ అందరికీ కూడా మనం శుభాకాంక్షలు చెప్తాం, శుభాభినందనలు చెప్తాం. సెలవు.